కూడికి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అందరికీ తెలుసండి. మా నాన్నగారు మా మధ్యలో లేరు, జ్ఞాపకార్థ కూడికి ఏర్పాటు చేసుకున్నామని అందరికీ తెలుసండి. అలాగే కూడికంటే జ్ఞాపకార్థం అనగా మాకు క్షణం ఎప్పుడు రోజు నాన్న ఆత్మలు గుర్తు వస్తూ ఉంటున్నాడండి. నాన్న చేసిన పనులన్నీ అంత గొప్పయండి. ఎంతో కష్టపడ్డాడండి నాన్న. అత్తమాలు కష్టపడతామండి, కష్టపడమని చెప్పుబడి మమ్మల్ని కూడా తండ్రి కష్టపడి పని చేసుకుని బతకాలమ్మని అందరికీ మాకు చెప్పేవాడు నాన్న. గద్దిచ్చేవాడండి అత్తమాలు, బిడ్డలు బాగోవాలని మాకు చెప్పేవాడండి. నాన్న వెతికినా ఎక్కడ దొరకదండి, అంత గొప్ప ప్రేమ అండి. మా కోసం అల్లాడిపోయేవాడండి. మీకు అందరికీ తెలుసండి, నాన్న ఇక్కడ ఉండేవాడు, మేము ఉండేవాళ్ళకి, నాన్న దగ్గర మేము ఉండేవాళ్ళకి 2 రోజులకి 3 రోజులకి అలాగ ఆత్మలు వస్తూ ఉండేవాడండి. అక్కడికి ఇక్కడ తిరుగుతూ ఉండేవాడండి. చిన్నతనంలో మేమైతే నాన్న కోసం ఎంతో ఎదురు చూసేవాళ్ళమండి. నాన్న వస్తే మేము ఎంతో పండగలాగా ఉండేదండి మాకు. నాన్న వస్తాడంటే ఎంతో సంతోషం ఉండేది. అలాగే నానంటే అంత భయం కూడా. నాన్న అతను ఏది దాచుకునేవో మాట చోటో మాట మొఖం మీదో మాట అనేవాడు కదండి. మొఖం మీద మమ్మల్ని గద్దిచ్చి మాట్లాడేవాడు. మేము బాగోవాలని, బాగుపడే తండ్రి ఎప్పుడైనా గద్దిస్తాడండి. అలాగే నాన్న మాటకు భయపడి వెళ్ళాడు. మేము అంతే, ప్రేమ కూడా అంత ఎక్కువ ఉండేదండి నానంటే మాకు. చివరి టైంలో నాన్న ఎంతో బాధపడ్డాడండి. పని చేసేటప్పుడు ఎంతో చెరువుల్లో దిగి ఎన్నో ముళ్ళు గుచ్చు బేడుతో కూడా కోసేసుకున్నది. అవి మానిపోయండి. చివరి క్షణంలో నాన్నకి ఎందుకు ఆ వ్యాధి వచ్చిందో కానీ మాకు తెలియదండి, దేవుడికి తెలుసు అంతని. చిన్న గాయమయ్యి మొదలయ్యి కాలు అలాగైందండి నాన్నకి. నాన్న అయితే చాలా బాధపడి నేను ఏం చేశాను, ఈ బాధ ఎందుకు వచ్చిందా కానీ చాలా కుమ్ములు పోయేవాడు. మేమైతే నాన్న బాధను చూడలేకపోయేవాడు. అంతేగాని మా దగ్గర ఎప్పుడు అంత బాధపడ్డా కానీ మేము బాధపడకూడదని మా కళ్ళు నేను ఎప్పుడు నాన్న పెట్టుకోలేదు. మేము బాధపడితే మేము ఎప్పుడు కూడా మా నాన్న కూడా మమ్మల్ని ఎప్పుడు ఏడుతూ కూడా మమ్మల్ని మీకు ఏం కావాలమ్మా అని అడిగేవాడని ప్రతిదిని. అంత బాగా చూశాడండి మా నాన్న. మా అందరూ పెళ్ళిళ్ళు చేశాడండి. మేము అందరం దిక్కులుంటే ఎంతో సంతోషం. మీరు అందరూ రావాలని అత్తమాలు ఇలా జరుగుతుందని 2 నెలలు 3 నెలల క్రితం అందరిని అత్తమాలు రమ్మనివాడు. మేమైతే రాలేకపోయేవాళ్ళు. అక్కడ ఉండేవాళ్ళు. మా తమ్ముళ్ళ కోసం కూడా ఎంతగానో కొట్లాడేవాడండి. వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చేమని ఇక్కడ నా దగ్గర ఉండాలని ఎంతో ఆశపడేవాడు. నాన్న ఆశ అయితే మేము తీర్చలేకపోయేవాళ్ళు. నాన్న దగ్గర ఉండలేకపోయేవాళ్ళు. మేము నాన్న ప్రేమ ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. చెప్పున తరగదండి ఆ ప్రేమ. నాన్న చేసిన పనులు కూడా అంత గొప్ప పనులు. అలాగే జీవితాలు ఎవరికి శాశ్వతం కాదు. నాన్న దేవుడి దగ్గర ఉన్నాడని బాధతో, ఆ బాధ వల్ల దేవుడు చేర్చుకున్నాను నా అందరికీ నేను నమ్ముతున్నానండి. చెప్పుదాకా ఎంత చెప్పుకున్నా తరగబడి నాన్న చేసినవి. అలాగే చిన్న సాచుకుని దేవుడు దీవెత్త. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఆమేన్. మరి స్థానిక దైవజనుడు మరి చక్కగా సంఘాన్ని నరకంలోనికి వెళ్ళిపోకుండా పవిత్రమైనటువంటి ఆత్మలను పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడిపించుటలో
ఎన్నో వ్యయ ప్రయాసలు, కష్టాలు. ఒక వ్యక్తి పరిశుద్ధంగా నడిచినప్పుడు ఒక సంతోషం మరి దైవజనులలో సహజంగా మనం చూస్తూ ఉంటాం. అలాగే దైవజనులు మరి ఎంతో ప్రేమతో సంఘాన్ని నడిపిస్తూ ఉండగా ఆయనకు విధేయులవుతూ చక్కగా దేవుని యొక్క చిత్తాన్ని మీరు అందరూ కూడా నెరవేర్చాలని మరి సంఘములో ఆయన అధ్యక్షులుగా మరి ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మొట్టమొదటగా ప్రభువును స్తుతిస్తూ మరి దైవజనులు మోహన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అనేసరికి ఏదో కాసేపు అలా బైబిల్ చూసి ఏదన్నా వాక్యం చెప్తున్నప్పుడు అది చాలా బాగుంది, లేకపోతే అక్కడేదో ఆ కాసేపు దేవుని మాటలు విని మరలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా మన జీవితం మళ్ళీ మామూలుగానే ఉంటే దేవునికి మనం తెలియకుండానే దూరం అయిపోతూ ఉంటాం. మనం అనుకుంటాం ఇలా బైబిల్ చదువుతున్నాం కదా, ఇలా పాటలు పాడుతున్నాం కదా, ఇలా దేవుణ్ణి ఎంతగానో మనం అనుకున్నట్టుగా సంఘ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాం కదా, మనం పరలోకం వెళ్ళిపోతాం అని అనుకుంటూ ఉంటాం. అయితే ఇవన్నీ అవసరమైన దేని కొరకు? మన జీవితం మారాలి, మన బ్రతుకు మారాలి. మన బ్రతుకే మార్చలేనిది ఏదైనా అది ఒక అలంకారమే అవుతుంది తప్ప దానివలన మీకు ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ఇటువంటి కూడికలు ఎన్నో విషయాలు సేవకుల ద్వారా మనం నేర్చుకున్నప్పుడు ఆ మాటల ప్రకారంగా మనలను మనం మలుచుకోవాలి, ఆజ్ఞలను పాటించాలి, ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి, సేవకులకు విధేయులు అవ్వాలి. కాబట్టి ఈ క్రమాన్ని చక్కగా హృదయంలో మీరు ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాలి. ఏదో ఒక మొక్కుబడిగా వచ్చి వెళ్ళడం వల్ల మీ జీవితాలలో ఏదైనా మేలు జరిగిపోతుంది అనుకోవడం జరగవచ్చు, కానీ పరలోకం మనకు సిద్ధించబడదని ఒక భయం ఎప్పుడు కూడా మనలో ఉండి హృదయాంతరంగముల నుండి ప్రభువుని మీరు సేవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ సందర్భంలో నేను కొద్ది నిమిషాలు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ కుటుంబం కనిపే నాగరాజు గారి యొక్క కుటుంబం చాలా ప్రేమ కలిగినటువంటి కుటుంబం. ఎందుకు ప్రేమ కలిగిన కుటుంబం అంటున్నానంటే, వారి నాన్నగారి విషయంలో ఏ ఒక్కరైనా ఇటు మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ చాలా ప్రేమ నేను జనరల్గా చూస్తూ ఉంటాను కనుక ఏ తల్లిదండ్రులైనా ఏ బిడ్డలకైనా చాలా ప్రేమ ఉండటం సహజమే. కానీ దానికి మించి వీళ్ళ మధ్య నేను చూస్తూ ఉన్నాను. ఆ ప్రేమ చాలా తల్లిదండ్రుల మధ్యన ఆ పిల్లలకు ఉన్నటువంటి ప్రేమను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇప్పటికీ కూడా అదే ప్రేమ. ఏదైనా ఒక మంచి కార్యం వాళ్ళ ఇంట్లో జరిగిందంటే నాన్నలేడే, నానుంటే చూసుంటే ఎంతో సంతోషించేవాడే, మా నాన్న మా కొరకు ఎంతో కష్టపడ్డాడే, కష్టపడి మేము ఇలా ప్రయోజకులమైతే ఎంతో సంతోషిస్తాడన్న వాళ్ళ మనస్సు నేను పదే పదే వారి కార్యక్రమాల్లో నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి తండ్రి ప్రేమ చాలా గొప్పది. తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే, ఆ తండ్రి కన్నీళ్ళు తెలియకుండా కన్నీటిని గుండెల్లో పెట్టుకుని బిడ్డల ఎదుట నవ్వుతూ తన కన్నీటిని మనసులో దాచుకుని ఎంత కష్టాన్నైనా సరే ఇంటిదాకా తేకుండా తనలోనే అలా బాధపడుతూ, అదే పిల్లలకి కష్టం వస్తే మాత్రం తనే ముందు ఆ కష్టాన్ని భరిస్తూ వారు సంతోషంగా ఉండాలని చూస్తూ ఉంటాడు తండ్రి. అలా మరి పదే ఆ పిల్లలు చెప్తున్నటువంటి మాటలను బట్టి మా నాన్న చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు అని చెప్తున్నటువంటి ఆ మాటల్లో వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ వారిని పెంచినటువంటి విధానం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది నాకు. అది నేను మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నాను.
అయితే ఆ తండ్రి ఆ బిడ్డల ఎడల చూపించేటువంటి ప్రేమ అది ఎవ్వరు కూడా అమూల్యమైనది, అది వెలకట్టలేనిది. ఆ ప్రేమ మనకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుడి నుంచి మనకి ఆ ప్రేమ వచ్చింది. ఈ రోజున ఈ లోకములో అంటే మరణమును ధరించున్న మానవుడిలోనే తన బిడ్డల ఎడల అంత ప్రేమ ఉంటే, కన్న తండ్రి ప్రేమ, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని ప్రేమ ఇంకెంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనలను ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. నువ్వు బ్రతకడానికి పంచభూతములను ఏర్పాటు చేసి గాలి, నీరు, ఈ వాతావరణం, సూర్యచంద్ర నక్షత్రములను ఇవన్నింటినీ ఏర్పాటు చేసి ఒక పంట పండించి నీకు ఆక్సిజన్ ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఐశ్వర్యాన్ని ఇచ్చి, గృహాన్ని ఇచ్చి, తల్లిదండ్రులనిచ్చి, బిడ్డలనిచ్చి ఎంతగా ప్రేమిస్తున్న నీ తండ్రి ఇంకెంత గొప్పవాడో ఒక్కసారి మనం ఆలోచన చెయ్యాలి. ఎంత ప్రేమమయుడు, ప్రేమస్వరూపి మన దేవుడు. కాబట్టి అట్టి తండ్రి ప్రేమ ఇప్పుడు కనిపే నాగరాజు గారిలో ఈ బిడ్డలు చూసినటువంటి ప్రేమ కంటే 100 రెట్లు ఎక్కువగా ఉండేటువంటి దేవుని యొక్క ప్రేమ. కాబట్టి అట్టి తండ్రిని ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రుల ఎడల బిడ్డలు ఎప్పుడు కూడా ఏం చేయాలమ్మా? లోబడి ఉండాలి. నిజంగా అది చాలా బిడ్డలను ఆశీర్వదిస్తుంది, దీవిస్తుంది, ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది. ఏ తల్లిదండ్రులను బిడ్డలు సన్మానిస్తారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారని మనకి దేవుని యొక్క వాక్యములో తేటగా వ్రాయబడింది. తల్లిదండ్రులను సన్మానించాలట. సన్మానించటం అంటే తల్లిదండ్రులను పొగడమనో, తల్లిదండ్రులకు షాలు కప్పమనో, తల్లిదండ్రులకు పూలదండలేయమనో కాదు. తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట ప్రకారం తల్లిదండ్రులకు విధేయులై నడిచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏమవుతారంటే చాలా ధన్యులవుతారు. వారు దీర్ఘాయుష్ను పొందుతారని బైబిల్ మనకి చెప్తుంది. దీర్ఘాయుష్ అంటే పరలోక సంబంధమైనది. దీర్ఘకాలం ఉండే ఆయుష్, శాశ్వత కాలం ఉండేటువంటి ఆయుష్ తల్లిదండ్రులను ప్రేమించే బిడ్డలకు ఇస్తాడట. అందుకనే ఈ బిడ్డలను చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. తండ్రి మీద ఎంత గౌరవం ఉంది వీళ్ళకి, తండ్రి మీద ఎంత విధేయత ఉంది, తండ్రి మీద ఎంత ప్రేమ ఉంది. ఇప్పటికీ కూడా ఆయన మరణించి ఇన్ని రోజులైనా కూడా ఇప్పటికీ గుర్తు చేసుకుని మా నాన్న ఉంటే బాగుండు, మేము ఇలా చేస్తే ఎంతో సంతోషిస్తాడని మొన్న చెల్లి వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు చెల్లి అన్న మాట అదే, మన తమ్ముడు షాప్ ఓపెన్ చేసినప్పుడు ఆ కుటుంబం అన్న మాట అదే, చిన్నతల్లి గారు అన్న మాట. ఇది అంతా దేవి కానీ, చింతల్లి కానీ, ఆ బిడ్డలు కానీ వారు ఎప్పుడూ కూడా మా నాన్న ఉంటే బాగుండు, చాలా సంతోషించేవాడు అన్న ఆ మాటలు నేను పదే పదే వింటున్నాను. కాబట్టి అట్టి ప్రేమ మీకు చాలా ఆశీర్వాదకరం, దీవెనకరం. ఏ తల్లిదండ్రుల ఎడలైనా, ఏ బిడ్డలైనా సరే ఇలాంటి విధేయతతోనే, ఇలా లోబడే మనస్తత్వంతోనే ఉండాలి. తల్లి తండ్రి ఇద్దరూ కూడా ఎవరికైతే బిడ్డలు వారికి లోబడతారో వారు ఎంతగానో దీవించబడతారు. వారికి దేవుడిచ్చేది ఏంటంటే దీర్ఘాయుష్షు, అంటే శాశ్వత కాలం, మరణము లేని జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడని బైబిల్ మనకి తెలియజేస్తుంది. అయితే మా కీర్తన 103వ కీర్తనలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తనయందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. బాగా అర్థం చేసుకోవాలి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు. ఎంత జాలి! తండ్రి ఎంతవరకు జాలి పడతాడు బిడ్డల ఎడల అంటే చాలా జాలి పడతాడండి. తల్లిదండ్రులు బిడ్డల ఎడల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు కదా. ఆ ప్రేమ ఎలాంటిగా ఉంటుందంటే వాళ్ళు కడుపు నిండా తినకపోయినా తిన్నట్టు నటించి బిడ్డలు కడుపు నిండా తినాలని చూస్తారు. ఎన్ని కష్టాలున్నా గుండెల్లో పెట్టుకుని బిడ్డల్ని ఎత్తుకుని తిప్పి వారు, నాకు తెలిసి మనం ఎన్నిసార్లు మనం చిన్నప్పుడు హాస్పిటల్లో ఉండుంటామో, ఎన్నిసార్లు మనకి చిన్నప్పుడు రొంప చేసి ఉంటుందో, ఎన్నిసార్లు జ్వరం వచ్చి ఉంటుందో, ఎన్నిసార్లు కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు వచ్చి ఉంటాయో
అప్పుడైతే సరైన ఇల్లు ఉందో లేదో, సరైన వాకులు ఉందో లేదో, సరైన సౌకర్యం ఉందో లేదో, సరైనటువంటి ఎన్ని ఇబ్బందులు పడి ఇంతమందిని ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ పెంచిందంటే వారు పడే కష్టం అంత ఎంత కాదు కాదు. ఎంత బాధలు పడ్డారో వాళ్ళు, ఎన్ని కష్టాలు అనుభవిస్తే ఈ రోజునే ఇంతటి వాళ్ళు మనం అయ్యి ఉంటాం. కాబట్టి తండ్రి ప్రేమ కానీ తల్లి ప్రేమ కానీ చాలా చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. ఆ తల్లిదండ్రులకు లోబడే బిడ్డలు ఎప్పుడూ కూడా చాలా ఆశీర్వదించబడతారు. కాబట్టి చాలా ఇక్కడ ఒక విషయాన్ని ఒక ఉపమానంతో చెప్తున్నాడు. ఉపమానం అంటే ఒక అలంకారప్రాయంతో చెప్తూ నిజమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు అనమాట ఆ వచనంలో. అందులో ఏంటంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు, జాలి పడతాం. తండ్రి బిడ్డల ఎడల ఏం పడతాడంటమ్మా? మీకు తెలుసా ప్రేమ? ఏమ్మా, దేవి కానీ దొరబాబు కానీ శ్రీను కానీ ఏమ్మా చింతల్లి గారికి కానీ అమ్మ చెల్లికి కానీ తెలుసా మీ నాన్నగారు ఎలా జాలిపడేవారు, మీ మీద ఎలా ప్రేమ చూపించేవారు? ఇవన్నీ మీ గుండెల నిండా ఉన్నాయి అవే కదా. అలా జాలిపడినట్లు అంటే మీకు ఇప్పుడు ఏ ప్రేమ అర్థమైంది? మీ తండ్రి ప్రేమ మీకు తెలుసు, మీ అమ్మగారి ప్రేమ మీకు తెలుసు, మీ కుటుంబంలో ఉండేటువంటి ప్రేమ మీకు తెలుసు. ఆ ప్రేమని ఒక్కసారి గుండెల్లో పెట్టుకుని ఒక మాట అర్థం చేసుకోమంటున్నాడు దేవుడు. ఆ మాట ఏంటంటే, యెహోవా తనయందు భయభక్తులు గలవారి ఎడల దేవుడు కూడా జాలిపడతాడట. దేవుడు నీ ఎడల జాలిపడ్డాడు అనుకో, దేవుడు నీకు ఇచ్చేదైతే తెలుసా? ఆశీర్వాదం, దీవెనలు. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరము కూడా తండ్రి ప్రేమను అనుభవించాం. నిజమైన తండ్రి ప్రేమను నువ్వు అనుభవించాలంటే, ఆ తండ్రి నీ మీద జాలిపడే ఒక శ్రేష్టమైనటువంటి మనసు నీకు రావాలంటే తప్పకుండా ఏం చేయాలమ్మా? ఏం చేయాలి మనం? అక్కడ మీరు చేయాల్సిన భాగం ఉంది, అందుకని నేను అన్నిసార్లు అడుగుతున్నాను. ఆయన యందు భయము భక్తి ఉండాలట. ఇప్పుడు నాన్న ఎడల మీకున్న భయము భక్తి ఏది? ఎన్నిసార్లు స్టిక్ తీసుంటాడు మీ నాన్న? ఏమా ఎన్నిసార్లు గద్దించుంటాడా? ఎప్పుడు మాట అనలేదా? ఎందుకని ఉంటారు చెప్పండి? ఎన్నోసార్లు తప్పులు చేసినప్పుడు, లేకపోతే ఏదన్నా మీరు సరిగా బాగుండాలనో, మంచిగా మీరు ఉన్నతమైన స్థితిలో ఉండాలనో, ఒక పని తప్పుగా వెళ్తున్నారు, వీళ్ళ లైన్ బాగోలేదు, వీళ్ళ పరిస్థితి బాగోలేదు అన్నప్పుడు ఏ తండ్రి అయినా ఏం పడతాడంటే కోప్పడతాడు. ఎందుకు కోప్పడతాడు? అది న్యాయమైన కోపం. ఒక వ్యక్తిని రక్షించాలి, మంచి చేయాలన్న కోపం ఏదైతే ఉంటుందో, లేకపోతే ఆ బిడ్డలను సరి చేయడానికి ఏదైతే గద్దిస్తాడో తండ్రి, ఆ గద్దించేటువంటి తండ్రి ఎడల మనం ఏం కలిగి ఉంటాం అప్పుడు? భయము భక్తి. అరే నేను లేట్కి వెళ్ళాను అనుకో మా నాన్న కొడతాడు, నేను స్కూల్కి వెళ్ళలేదు అనుకో మా నాన్న కొడతాడు, ఇదిగో నేను ఈ పని చేశాను అనుకో మా నాన్న తిడతాడు అనే భయం దొరబాబుకి ఉండే ఉంటుంది, శ్రీనికి ఉండే ఉంటుంది, తల్లమ్మగారికి ఉండే ఉంటుంది, ఏమో చెల్లికి ఉండే ఉంటుంది, దేవికి ఉండే ఉంటుంది కదా మీ జీవితకాలంలో. అలాంటి భయము భక్తి ఉన్నటువంటి పిల్లలట తండ్రి ఎంతో జాలి పడతాడట. ఆ జాలిపడే ఆ ప్రేమే ఎన్ని రోజులు చెప్పుకుంటున్నారు మీరు? ఎన్ని రోజులైనా ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు చెప్పుకుంటారు. అలాగే దేవుడు మీకు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన ఎడల కూడా మీరు ఎలా ఉండాలట? భయము భక్తి కలిగి ఉండాలి అంటున్నాడు. భయము భక్తి అంటే ఏంటి? భయం అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? ఈ రెండు కలిపితే తప్ప ఒక విషయం పూర్తి అవ్వదన్నమాట. భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటో జనరల్గా చెప్పండి. భయం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారు ఏమన్నారంటే, ఏం చెప్పను మీకు, మీ నాన్నగారు ఒరే టీవీ ఎవరో చూడొద్దురా అన్నారు. ఇంట్లో టీవీ ఉంది, మీ నాన్నగారు ఏమన్నారంటే టీవీ చూడొద్దని చెప్పారు. టీవీ ఎవరు చూసినా, నేను కనుక చూశానంటే, టీవీ మీరు చూస్తూ చదువుకోకుండా టీవీ చూశారంటే మాత్రం నేను వచ్చాక మాత్రం చాలా గట్టి కొట్టేస్తాను, అదిగో స్టిక్ అని చెప్పాడు మీ నాన్న. అప్పుడు ఏం చేస్తారు? ఈ 4 పిల్లలు 5 పిల్లలు ఉన్నాయి, భయం పడతారా? కొడతాడు కూడా ఆయన, వాళ్ళ నాన్నగారి గురించి వాళ్ళకే తెలుసు. కాబట్టి ఎంత ప్రేమిస్తారో వాళ్ళు సరైనటువంటి మార్గంలో నడలేనప్పుడు జనరల్గా ఎవరైనా ఆయన మాట అంటే నాకే భయం అయ్యేది, మరి వీళ్ళకి ఎలా ఉండేది తెలియదు, కానీ అంత ఖచ్చితంగా ఎరా అన్నట్టు ఉండేది అనమాట మాటలోనే. కాబట్టి ఆ మాటలో ఉన్న ఆ గట్టితనం, ఆ గుండెల్లో ఎంత ప్రేమో ఆయన మళ్ళీని
కాబట్టి ఇప్పుడు అలా చెప్పాడు. ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా టీవీ చూడకుండా ఉండాలా ఉండకూడదా? వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే, ఏదో మరి ఎప్పుడు ఖాళీగా ఉంటారు కదా, కష్టపడే మనస్తత్వం కాబట్టి చూడొద్దని చెప్పారు, కానీ బయటికి వెళ్ళిపోయారు ఏదో పని లేదు. అప్పుడు ఇవి పిల్లలకు తెలుసు 5 గంటలకు వచ్చేస్తారు. 5 గంటల దాకా టీవీ చూసి సరిగ్గా నాన్న వస్తాడు అనగానే టీవీ కట్టారనుకోండి, వాళ్ళకి భయం ఉన్నట్ట లేనట్ట? ఏమ్మా, మరి వాళ్ళ నాన్నగారు వస్తారనగానే కట్టేశారు కదా, భయమే కదా అది? భయమా కాదా? భయమే. కానీ నిజమైన భయమా? నిజమైన భయం అంటే ఏంటి? నాన్న చెప్పినట్టుగా నడుచుకున్నారా వాళ్ళు? నడుచుకోలేదు. కొడతాడన్న భయం ఉంది, కానీ నాన్న మాట వినాలన్న మనస్సు లేదు వాళ్ళకి. మా నాన్నకి ఇది ఇష్టం ఉండదు. మా నాన్న ఎట్టి పరిస్థితుల్లో కూడా టీవీ పెడితే నేను చూశానని తెలిస్తే మా నాన్న బాధపడతాడు. నన్ను కన్నాడు, పెంచాడు, ఈరోజు నీ స్థితి ఇచ్చాడు, ఈ ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నాకు ఒక ఇంటినిచ్చాడు, నాకు ఈ స్థితినిచ్చినటువంటి మా నాన్న చెప్పే మాట నేను తప్పకుండా వినాలి అన్న మనస్సు లేదు. కానీ నాన్న కొడతాడన్న భయం ఏముంది? గుండెల్లో ఉంది. అందుకని 5 వరకు చూసి వచ్చే టైంకి టీవీ కట్టేశాడు అనమాట. వచ్చే టైంకి టీవీ కట్టేస్తే అప్పుడు మంచిదేనంటారు అది? చెప్పండి అమ్మా జాగ్రత్తగా. నేనేం పెద్ద పెద్ద మాటలు చెప్తలేదు, చాలా చిన్నగా చెప్తున్నాను, మీకు అర్థమయ్యే భాషలోనే చక్కగా మీ కుటుంబాల్లో ఉన్న విషయాలు చెప్తున్నాను. ఎందుకంటే మనం ఇప్పటికీ మారకపోతే మన జీవితాలు దేవునికి ఇష్టమవ్వో. దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నీకు ఉన్నతమైనటువంటి స్థితిని ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ నువ్వు చేసే ఈ దేవుని విషయంలో భయము భక్తి లేని కారణంగా దేవుడు నీ ఎదుట జాలి పడట్లేదు. నీకేదన్నా చేయాలన్న జాలి ఆ తండ్రి మనసులో కలగట్లేదు. నువ్వు చేసే పని బాగోలేదు. కాబట్టి ఇప్పుడు దేవునికి మనకి ఏం కలిగించాలి? మనం తండ్రి తన బిడ్డల ఎడల ఎలాంటి జాలి కలిగి ఉంటాడో, యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ఎడల దేవుడు కూడా అలాంటి జాలి కలిగి ఉంటాడట. ఇక ఈ తండ్రి చూపిస్తేనే ఇంత ప్రేమ మీరు తట్టుకోలేకపోతున్నారు, ఇక ఆ తండ్రి చూపించాడంటే ఆ ప్రేమ ఎలాగుంటుందో చూడండి. అందుకని మనం 2 సంపాదించుకోవాలి. ఒకటి భయం ఉండాలి, భక్తి ఉండాలి. అందుకని ఇందాక టీవీ సంఘటన చెప్పాను కదా, టీవీ ఇప్పుడు వాళ్ళ నాన్నగారు వస్తారని కట్టేశారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు అనుకుంటున్నారు, నా బిడ్డలు నా మాటిని టీవీ కట్టేసింది, చక్కగా చదువుకున్నారని పుస్తకం తిరగే చదివేస్తున్నారు. ఎందుకంటే యాక్టింగ్ చేసినప్పుడు నిజంగా చదువుడు అయితే మామూలుగా తీసి చదువుతాడు. యాక్టింగ్ చేసేవాడు ఏం చేస్తాడు? తిరగేసిందో మరగేసిందో కూడా చూడ్డనమాట. ఈ లోపల ఆ తండ్రి సంతోషంగా నా బిడ్డలు చదువుకుంటున్నారమ్మా, నా మాట విన్నారు కదా అని ఆ తండ్రి ఎంతో బయటికి వెళ్ళి ఐస్ క్రీములు తెచ్చి బిడ్డలకు ఇచ్చాడు. ఏమా ఊరికే చెప్తున్నాను. ఆ తండ్రిని మీరు మోసం చేశారా? తండ్రికి మీరు భయపడ్డారా? మోసం చేశారు. ఇక్కడ అది భౌతికమైనటువంటి తండ్రి కనుక మీరు ఆయనకి తెలియదు కనుక మీరు మోసం చేశారు. కానీ నా బిడ్డలు ఎంత మంచోళ్ళు అనుకుని ఆ బిడ్డలకి ఐస్ క్రీమో తనకి ఇష్టమైంది ఏదో తీసుకొచ్చి పెట్టాడనమాట. అలాగే దేవుణ్ణి మోసం చేస్తున్నా మీరు ప్రార్థనలకు వస్తున్నారు, ఏమో దేవుని మాటలు వింటున్నారు, సేవకులు ప్రార్థనలు వింటున్నారు, వారి కన్నీటి ప్రార్థనలు వింటున్నారు, ఉపవాస ప్రార్థనలు వింటున్నారు. కానీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎవ్వడో కోపం వస్తే కోపం ప్రదర్శిస్తున్నాడు. ఏమ్మా ఈ గొడవలు పోట్లాటలు ఇంక ఒక్కటి కాదు, ఇంకా కుళ్ళు కుతంత్రాలతో కూడినటువంటి పనులన్నీ చేస్తుంటే, సహోదరుల మీద ఒకరి ఎడల ఒకరు ద్వేషం కలిగి ఉంటే, కుటుంబాల్లో కలహాలు వస్తుంటే, భార్యాభర్తల మధ్యన గొడవలు జరుగుతుంటే, ఇవన్నీ దేవుడికి ఎలాగుంటాయి? దేవుణ్ణి మనం కూడా మోసం చేస్తున్నట్టు. అక్కడ ఇంకొక మాట ఏంటంటే భక్తి కదా. ఈ భక్తి అనే మాట ఏంటంటే అర్థం, భక్తి అనే మాటకు అర్థం ఏంటంటే, అప్పుడు పిల్లలు ఏం చేశారంటే, ఇప్పుడు 4-5 పిల్లలు ఉన్నారు. 4-5 పిల్లలు అన్నారు, నాన్న 5 గంటలకు కదా వస్తాడు, సాయంత్రం కదా వస్తాడు, ఈ లోపల మనం అనుకున్న కార్టూన్ చూసేద్దాం, మనం అనుకున్న సినిమా చూసేద్దాం అని ఏ దొరబాబులాటాడు అన్నాడు అనుకోండి. ఇప్పుడు 3 అక్కలు ఉన్నారు, ముగ్గురేనమ్మా, 2 అక్కలు 2 చెల్లెళ్ళు కదా. ఇప్పుడు దొరబాబు అలాగనగానే తమ్ముడు శ్రీను ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా. అప్పుడు అన్నారు, అప్పుడు దొరబాబు ఎలాగంటే, ఊరికే ఆ మాట అంటున్నాను అంతే ఒక ఎగ్జాంపుల్ కోసం. అప్పుడు అందులో చింతలు గారు అన్నారు, నాన్న మాట అన్నాడంటే ఆ మాటకి మనం అందరం కట్టుబడాలి. మనం గనుక టీవీ చూసామన్న విషయం నాన్నకు తెలిస్తే చాలా బాధపడతాడు, ఆయన మాట వినలేదని, నా మాట అంటే లెక్కలేదని మా నాన్న చాలా బాధపడతాడు.
తమ్ముడు అలాగొద్దు, చెల్లి అలాగొద్దు, అక్క అలాగొద్దు అని ఎప్పుడైతే చెప్పారో కుటుంబం అంతా వాళ్ళ నాన్నగారిని మోసం చేయాలంటే మోసం చేయొచ్చు, తలుపులు వేసుకుని టీవీ చూడొచ్చు. కానీ మా నాన్నకిచ్చిన మాట ప్రకారం మా నాన్న చూడకపోయినా పర్లేదు, కానీ మా నాన్నకిచ్చిన మాట ప్రకారంగా నేను టీవీ చూడనంటే చూడను, మళ్ళీ మా నాన్న పెట్టుకోమంటేనే పెట్టుకుంటానన్న నీతిగా భక్తిగా ఉండితే నాన్న మాట తప్పుతున్నామేమోనన్న భయము, అది నాన్నకి నువ్వు ఇచ్చేటువంటి గౌరవము రెండు కలిస్తే భయము భక్తి. ఏమో అర్థమైందా? కాబట్టి దేవుని ఎడల కూడా నా దేవుడు ఈ మాట నాకు పాస్టర్ గారి ద్వారా చెప్పించాడు, నేను అబద్ధం ఆడకూడదట. అబద్ధం ఆడకూడదంటే ఇన్ని అబద్ధాలు ఆడుతున్న ఈ నాలుగుతో నా దేవుడికి ఎంత బాధ కలిగిస్తాను నేను అని ఆ మాట మాట్లాడకుండా నోరు కట్టుకుని ఎంత కష్టమైన పడాలి కానీ ఏం చేయకూడదమ్మా, అబద్ధం ఆడకుండా ఉండాలి. దానిని ఏమంటున్నాడంటే భయము భక్తి. అందుకని అలాంటి భయభక్తులు కలిగిన వారి ఎడలట తండ్రి అయినటువంటి దేవుడు ఎలా ఉంటాడట, జాలి పడతాడట. ఆయన జాలి పెడితే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. నోటి మాటతోనే సృష్టిని చేసినటువంటి దేవుడు నీ ఎడల ఒకవేళ జాలి పెడితే ఆకాశపు వాకెండ్లనిప్పి పట్టజాలనని దీవెనలు నీకు ఇస్తే, నీ పంటను ఆశీర్వదిస్తే, నువ్వు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు ఎక్కడైనా దీవెనలు ఇస్తుంటే ఎంత బాగుంటుంది నీ ఇల్లు, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నీకు రోగ కష్ట నష్ట ఇబ్బందులన్నింటినీ కూడా యేసు నామములో తొలగించేటువంటి అద్భుతమైన కార్యాలు నీ ఇంట్లో జరుగుతాయి. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి? దేవుని యొక్క వాక్యము సేవకుల ద్వారా మీ దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే బైబిల్ చదువుతున్నప్పుడు ఒక ఆజ్ఞ నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ ఆజ్ఞని ఎడల అది తండ్రి మాట, ఆ తండ్రి నీకు ఇచ్చేటువంటి ఆజ్ఞ, ఆ తండ్రి యొక్క మనసు అది. ఆ తండ్రి మనసును పక్కకి గంటి నువ్వు ఏదన్నా పాపం చేస్తే దేవుడు నీ ఎడల చాలా బాధపడతాడు. అందుకని ఆ మాట నీ దగ్గరికి రాగానే ఏముండాలి? రెండు ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఆ రెండు ఉంటే దేవుడట నీ మీద ఎంతో జాలి పడతాడట, ఎంతో జాలి పడతాడట. కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే, కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. తల్లిదండ్రుల మీద ఎప్పుడైతే తిరగబడ్డారో వారి జీవితం ఏమైపోద్దంటే అన్యాయం అయిపోద్ది. కారు ఇదేదో మిట్ట మధ్యాహ్నమే దీపం మారిపోయినట్టు, అరణ్య మార్గంలో వెళ్తున్న వాడికి దీపం ఎంతో ఇంపార్టెంట్. ఆ దీపం మారిపోయినట్టు దారి తెలియలేనటువంటి స్థితిలో శాపగ్రస్తులు అయిపోతారనమాట. తల్లిదండ్రులను కొట్టినా, తల్లిదండ్రులను తిట్టినా, తల్లిదండ్రులను అసహించుకున్నా, తల్లిదండ్రులను ఇష్టానుసారమైనటువంటి పనులు చేసిన వాడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడి జీవితం బాగోదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కొట్టకూడదు. అయితే మనం అనుకోవచ్చు, తండ్రి కొంత అమాయకంగా ఉండొచ్చు, తండ్రి కొంచెం తెంగరోడై ఉండొచ్చు, తండ్రి కొంచెం చదువుకోలేనోడై ఉండొచ్చు, తండ్రి కొంచెం సంపాదన లేనోడై ఉండొచ్చు. అంత మాత్రాన చెయ్యేస్తావా? లేకపోతే తండ్రికి తెలిసి తెలియని జ్ఞానంలో ఉండొచ్చు, లేకపోతే ముసలోడు అయిపోయి ఉండొచ్చు. ముసలోడు అయిపోతే సొల్లు నీ మీద పడుతుంది కదా మరి మాట్లాడితే. నిన్ను కనీపి లేకపోతే నిన్ను గర్భంలో ఉన్నప్పుడే నీ పిండాన్ని తీసేసే శక్తి కదా అయింది. అలాంటి తండ్రి మీద నువ్వు చెయ్యి చేసుకుంటే, అలాంటి తండ్రిని నువ్వు బూతులు తిడితే, ఆ తండ్రిని నువ్వు కొడితే ఎలాంటి శాపమో తెలుసా? పాతి పెట్టే దిక్కు కూడా లేని పరిస్థితులు వస్తాయి కుటుంబాల్లో. కాబట్టి ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల ఎడల మనం ఎప్పుడూ కూడా తిట్టకూడదు, కొట్టకూడదు. వారు ఎంత అమాయకంగా ఉన్నా సరే, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎంతో పెద్ద చదువులు చదివేసి ఉండొచ్చు, నువ్వు డాక్టర్ అయిపోయి ఉండొచ్చు, ఇంజనీర్ అయిపోయి ఉండొచ్చు, అమ్మకేమో ఏబిసిడీలు రావేమో. అంత మాత్రాన అమ్మను నువ్వు అవమానించావంటే నీకు పుట్టగతులు ఉండవు. బైబిల్ ప్రకారంగా చెప్తున్నాను మీకు. కాబట్టి తల్లిదండ్రుల ఎడల నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా అమ్మ దగ్గర ఏం చేయాలి? లోబడే ఉండాలి. అమ్మను తిట్టడం కానీ, దొంగతనం చేయడం కానీ, మోసం చేయడం కానీ, తల్లిదండ్రులు అవమానకరంగా మాట్లాడిన వాడికి ఎవరికి కూడా జీవితంలో ఎట్టి పరిస్థితులు ఆశీర్వాదం దేవుడు ఒప్పుకోడు. అసలు ఆ జీవితం బాగున్నట్టే ఉంటుంది కానీ ఎండిపోద్ది. గడ్డి ఎలాగైతే చూడడానికి బాగుంటుందో సాయంత్రం అయ్యేసరికి ఎండిపోయినట్టుగా బ్రతికైపోద్ది. తల్లిదండ్రుల మీద ఎవ్వరు అలా తెంగురోళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా పొరపాటుని నిన్ను పెంచుతాకి చేలుల్లోకి వెళ్ళి కష్టపడి పని చేస్తే ఏ దరిద్రుడో ఏ మందో అలవాటు చేస్తాడు మీ నాన్నకి. ఆ ఒళ్ళు రాత్రి అంతా కష్టపడి సాయంత్రం ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తే ఆ మూటల మోసో, ధాన్యం మోసో, లేదా మట్టి మోసో ఆ ఒళ్ళు అలిసిపోతే నీ తండ్రికి వాళ్ళు అంటారు ఎవరో, ఒరే ఇది కాస్త
ఈ సారా చుక్క తాగావంటే కొంచెం చక్కగా నిద్రపోతారో బాబు అని ఎవడో ఒక దరిద్రుడు అలవాటు చేస్తాడు. ఎక్కడో మీ నాన్నకి అలవాటు అవుతుంది. అలవాటు అయితే ఒక కాస్త తాగి కొంచెం అన్నం తిని పడుకుంటాడు. పాపం పొద్దున్న మళ్ళీ పోవాలి కదా పనిలోకి, పొద్దుటే మళ్ళీ పోవాలి కదా. ఈ లోపల నువ్వేమంటావు తెలుసా? తాగుపోతాడా అని మీ నాన్న తిడతావు. నువ్వు నిన్ను పెంచి తాగాడు. నిన్ను పెంచడం కోసమే పనిలోకి వెళ్ళి ఏ దరిద్రుడో అలవాటైతే ఆ మందు తాగొచ్చాడు. ఆ మందు తాగితే కానీ నిద్ర పట్టక కాస్త ముద్ద తిని ఆ నొప్పులు తెలియకుండా పడుకున్నాడు. అది కాస్త అలవాటైపోయింది. ఇంక అలవాటైపోయాక మానేసిన రోజున కూడా అది కాకపోతే శరీరం ఊడుకోదు కనుక గుక్కుడు తాగుతున్నాడు. అంటే తాగడం తప్పు మంచిదని నేను అంటలా. నిన్ను పెంచడానికే కదా, నిన్నింత కష్టపడి పెంచాడు కదా. ఈ రోజున నీకు అతని దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన మీద కొట్టడం కానీ తిట్టడం కానీ చేయి చేసుకోవడం కానీ ఎట్టి పరిస్థితుల్లో అంత తెంగురోడైనా తల్లిదండ్రుల పాదాల దగ్గర ఉండాల్సిందే కొడుకులు లేదా కూతుర్లు. ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు. నాకు అందుకని కనిపే నాగరాజు గారి పిల్లల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో నేను భలే కూతుర్లను కన్నారా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు వాళ్ళని చూస్తే. నాకు తండ్రిని గుర్తు చేసుకున్న ఆ సందర్భం నన్ను ఎంతో దీవించేస్తాడు దేవుడు, వాళ్ళని ఎంతో ఆశీర్వదించేస్తాడు దేవుడు అనిపించేస్తుంది నాకు. వాళ్ళని చూసి కూడా వాళ్ళ నాన్న ఎంత ప్రేమించాడో కూడా చూస్తుంటాను నేను. వాళ్ళ నాన్నగారు వాళ్ళని ఎలా చూసారో నాకు తెలీదు, కానీ వీళ్ళు చేసేటువంటి పనులను బట్టి ఆ తండ్రిని గుర్తు చేసుకుంటున్న ఆ విషయాలు నేను చూస్తున్నాను కనుక నేను ఎంతో సంతోషిస్తాను. కాబట్టి అలాంటి ఇక్కడ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రుల ఎడల చాలా విధేయులు అవ్వాలి. దేవుడు చెప్తున్నాడు ఏమన్నాడంటే, తల్లిదండ్రులను సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. దీర్ఘాయుష్మంతుడు అంటే దీర్ఘము, ఇంకెప్పటికీ చావులేని జీవితాన్ని ఇస్తాడట మనిషికి. చూసుకోండి తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకోవాలో. వాళ్ళని ఏమి తిట్టకండి, వాళ్ళు ఏమి తెలివి తక్కువలు అనుకోకండి. నిన్ను పెంచడానికి వారి జీవితం అలాగైపోయింది. వారు నిన్ను పెంచడం కోసం వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. మిమ్మల్ని వాళ్ళు కష్టపడింది వాళ్ళు దాచుకుని వాళ్ళు తింటే ఈ రోజున కాలు మీద కాలు వేసుకుని బ్రతుకుదురు. నిన్ను పెంచారు కాబట్టి వాళ్ళ జీవితాలు అలాగైపోయాయి. కాబట్టి ఎప్పుడు తల్లిదండ్రుల మీద ఎవరు చేయి చేసుకోకండి, ఎవ్వరు దూషించకండి. వాళ్ళు ఎంత కోపెట్టినా, వారు తెలుసో తెలియకో ఏదన్నా మిమ్మల్ని అన్నా సరే, తన్నినా సరే కాలెట్టుకుని ముద్దెట్టుకోండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రుల ఎడల మీరు ఎప్పుడు విధేయులై ఉండాలి. అందుకని అలా తండ్రి యొక్క ప్రేమ, భయము, భక్తి కలిగినటువంటి వారి ఎడల ఆ తండ్రి ప్రేమ ఎలా ఉంటుందట? అమ్మో జాలిపడిపోతాడంట నిన్ను చూసి, నీకేదో చేయాలనుకుంటాడట దేవుడు. అట్టి ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ఏమా ఎంత బాగా ఉంటుందంటే ఆ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు అబ్రహాం లింకన్ అని మీకు అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడా? తెలుసు కదా, బాగా అందరికీ తెలుసు. అబ్రహాం లింకన్ అని తన కొడుకు కోసం, అమెరికా ప్రెసిడెంట్ అతను, తన కొడుకు కోసం టీచర్కి ఒక ఉత్తరం రాశాడు. ఆయన లెటర్ టు హిజ్ సన్స్ టీచర్ అని ఒక లెటర్ రాశాడు. అది మీకు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకి, ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలకి ఒక లెసన్గా కూడా ఉంటుంది అది. అందులో ఆ నాన్నగారు అంటే అబ్రహాం లింకన్ అంటే క్రిస్టియన్ కదా, అలాగే జార్జ్ వాషింగ్టన్ కూడా అలాగే. వాళ్ళు ఎంతో త్యాగమూర్తులైనటువంటి తల్లిదండ్రులు అనమాట, తండ్రి. అలాంటి తండ్రి ఏం రాశాడో తెలుసా టీచర్కి? అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ఒక గర్వం వాడి దగ్గర రానివ్వకూడదు. వాడికి కష్టం తెలియాలి, వాడికి నష్టం తెలియాలి, ఇబ్బంది తెలియాలి, వాడంతటా వాడు బ్రతకడం నేర్పాలి. అందుకని ఒక టీచర్గా మీకు ఆ పరిస్థితి మీకు ఉంది కాబట్టి నా కొడుకుని సమాజంలో ఉన్నతమైన పౌరుడిగా, మంచి పౌరుడిగా తీర్చిదిద్దండి అని వాక్యానుసారంగా రాశాడు లెటరు. అందుకని అబ్రహాం లింకన్ గారి యొక్క కొడుకు ఉన్నతమైనటువంటి స్థితిలో ఎదగడానికి అదొక ప్రధానమైనటువంటి కారణం. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున తల్లిదండ్రులు బిడ్డల కోసమే బ్రతుకుతారు. తల్లిదండ్రులు బిడ్డలు బాగుండాలనే చూస్తారు. ఒకవేళ ఒక్కొక్క తండ్రి ఏమి చెప్పుకోడు, ఏమి అండవు, అయినా కూడా తండ్రికి ఎంత ప్రేమ ఉంటుందో. కాబట్టి ఇంట్లో అమ్మ నాన్న ఏదైనా అనుకుంటున్నారు కదా అని తక్కువగా చూడకండి. వాళ్ళకి తెలియదు, జ్ఞానం లేక ఏదన్నా ఎక్కడైనా ప్రవర్తించవచ్చు తప్ప తల్లిదండ్రులను గౌరవించుకునేటువంటి బిడ్డలను ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడని మీకు నేను చెప్తున్నాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 32లో ఒక ఆయన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం
5:32 అమ్మా. 22 చదువమ్మా. 21 నుంచి చదువు, నీకు అర్థమవుద్ది. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహములు ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరనొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. ఇది ఒక తండ్రి మనసు. ఎలాంటి మనసు అమ్మా? ఒక తండ్రి మనసు. ఆయన పవర్ ఏంటి? సెనగోగ్ అనేటువంటి ఒక దాంట్లో ఒక అధికారి. అంటే సెనగోగ్ అంటే ఏంటంటే ఒక సన్హెడెడ్ అనేటువంటి ఒక సభ అన్నమాట. ఇంతకుముందు సొలొమోను కట్టినటువంటి దేవుని మందిరం ఉంది కదా, ఆ మందిరాన్ని కూల్చివేసిన తర్వాత యూదులకి మందిరం లేదు. మందిరం లేకపోతే వీళ్ళందరూ కలిసి మందిరము కట్టేంత వరకు కూడా ఒక సభగా ఏర్పడి ఆ సభలో అనేక మంది ప్రభువుని ఆరాధిస్తూ ఉండేవారు అనమాట. ఆ సభలో ప్రధానమైనటువంటి అధికారట యాయీర్ అనేటువంటి తండ్రి. ఆ రోజుల్లో అదంటే ఇప్పుడు ఈ టైంలో ప్రధానమంత్రి అన్నట్టు ఉంటుంది అనమాట. అది అలాంటి ఉన్నతమైనటువంటి పదవిలో, ఒక మినిస్టర్ పదవిలో, ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండేటువంటి యాయీర్ అనేటువంటి ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేశాడమ్మా? ఆయన పాదాల మీద పడి. చూడండి తండ్రి మనస్సు. ఎందుకు పడ్డాడట? పవర్ వదిలేశాడు, అధికారం వదిలేశాడు. ఏమ్మా? తనకున్న గొప్పతనాన్ని వదిలేశాడు, తనకున్న డబ్బును వదిలేశాడు, తనకున్న అహంకారాన్ని వదిలేశాడు, తనకున్న గర్వాన్ని వదిలేశాడు, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి తన కూతురు కోసం యేసు ప్రభు పాదాలు పట్టేసుకున్నాడు. అదేంటి తండ్రి అంటేని. ఈ రోజున నిన్ను చదివించడం కోసం, అప్పు చేయడం కోసం అనేక మంది పాదాల దగ్గర కూర్చుని అప్పు తెచ్చి పిల్లల్ని చదివిస్తారు తల్లిదండ్రులు. ఆ అప్పు తీర్చలేక, వారు కట్టలేక, ఈ లోపల ఏ షుగరో ఏ బీపీఓ వస్తే ఇది బిల్లలు కొనుక్కుని అది అప్పు కట్టలేక ఆడి ఇంటి దగ్గరకు వచ్చి అవమానకరంగా మాట్లాడుతుంటే, చదువుకున్న నీకు బుద్ధి లేకుండా, ఉద్యోగం తెచ్చుకోవాలి, అమ్మ నాన్నల కష్టాలు తీర్చాలన్న బుద్ధి జ్ఞానం లేకుండా రోడ్ల మీద పడి తిరుగుతాడు కొడుకులు కూతుర్లు. నాకు ఇది బట్రా, నాకు అది బట్రా, నాకు బైక్ కొను, నాకు ఇది కొను, నాకు వాచ్ కొను, నాకు పుట్టినరోజుకి నాకు సెలబ్రేట్ చేసుకోవాలని అంటారే తప్ప తల్లిదండ్రుల ప్రేమ అర్థం చేసుకోవాలని నీచమైన బిడ్డలు ఉన్నారు ఈ లోకంలో. బాగా చూసుకునే బిడ్డలు కూడా ఉన్నారు. అయితే ఈ తండ్రి చూడండి ఎంత పవర్, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడండి. అలాంటి అదేమి చూసుకోలేదు, ఎవరు మనుషులను చూసుకోలేదు, ఏమి చూసుకోలేదు. ఈయన కూతురుని బాగు చేసే శక్తి ఈయన దగ్గర ఉందంట, యేసు ప్రభు దగ్గర ఉందట అని ఇవన్నీ వదిలేశాడమ్మా. వెళ్ళిపోయి పాదాల మీద పడిపోయాడు. ఎవరి కోసం? ఆయన కోసమా, కూతురు కోసమా? చదవండి ఆ మాట. నా చిన్న కుమార్తె చచ్చిపోయేలాగా ఉంది బాబోయ్, నాకు నా కూతురే ఇంపార్టెంట్, నా కొడుకే ఇంపార్టెంట్. నా కొడుకు కోసం ఎవడ పాదాలైనా పట్టుకుంటాను, ఎవడ కాళ్ళైనా పట్టుకుంటాను. నా కుర్రోడు చదువుకోవాలి, నా కుర్రోడు బాగుపడాలి, నా కుర్రోడు హాస్పిటల్లో ఉన్నాడు, ఆడికి ఫీజు కట్టాలి, లేకపోతే ఆపరేషన్ చేయనన్నారు డాక్టర్ గారు. నేను తల తాకట్టయినా నా కూతుర్ని, నా కొడుకుని బ్రతికించుకోవాలన్న తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు ఇక్కడ. చిన్నప్పుడు హాస్పిటల్లో పెడితే, చిన్నప్పుడు 3వ నెలలోనో 4వ నెలలోనో నీకు దరిద్రం వస్తే హాస్పిటల్లో తీసుకెళ్తే ఈ ఆపరేషన్ చేయాలి, ఈ పరిస్థితి ఉంది అని అన్నప్పుడు ఎంత కష్టపడి తల్లిదండ్రులు అప్పు చేసి ఇల్లు తాకడెట్టి ఆ తండ్రి యేసు ప్రభు పాదాల దగ్గర పడినట్లుగా మనకి చెప్తుంది. ఆ తర్వాత చదవమ్మా, ముగించేస్తున్నా. అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి మిగుల బతిమాలుకున్నాడంట. మిగులు బతిమాలడం అంటేనే చాలా పెద్ద విషయం. అది మిగులు బతిమాలడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? బాబా అంటారు చూసారా, అంతే కదా. ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్నది వేరు. ఇంకా మిగుల అన్నాడంటే ఇంకా ఎంత దిగాలో అంత దిగి కాళ్ళు ఎటు, బాబు ఇంకా మీరు రావాలి బాబు, ఎలాగే రావాలి బాబు అంటారు చూసారా. ఒక తండ్రి తన కూతురు కొరకు పడుతున్న ప్రయాస. కాబట్టి అది నీ తండ్రి అంటే. ఈరోజు నీ తండ్రి ఓపిక లేక మెట్టు మీద కూర్చుంటుంటే నీకు లెక్కలేదేమో. ఒకప్పుడు ఆ తండ్రే కనుక నువ్వు వద్దనుకుంటే, ఈరోజు నా తండ్రి 2 అంతస్తుల మేడ మీద కూర్చుని ఆ డబ్బుతో తింటూ ఉంది ఈ పాటికి. నిన్ను పెంచడం కోసం నీకు ఆయన అప్పులైపోయి ఏమీ కొనుక్కోకుండా
అతనికంటూ ఏ జీవితం లేకుండా నీకు జీవితాన్ని ఇచ్చాడు చూడు, అది తండ్రి అంటే. కాబట్టి అలాంటి తండ్రి తల్లిదండ్రులను సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ, కనీసం క్రైస్తవుడైన వాడైనా ఇప్పుడైనా సరే ఆ తల్లిదండ్రులకు లోబడండి. ఏదైనా తప్పులు చేస్తే క్షమించండి. తల్లిదండ్రుల పాదాల దగ్గరికి వెళ్ళి, అమ్మ నన్ను క్షమించు, మొన్న ఎలా మాట్లాడాను, నాన్న ఎలా మాట్లాడాను, నన్ను క్షమించు అని అమ్మ నాన్నల పాదాల దగ్గర క్షమాపణ పొందకపోతే మీకు ఏ విధమైన ఆశీర్వాదం కానీ ఆఖరికి నిత్య నరకములో అగ్నిలో కాలాల్సి వస్తుంది. అక్కడ ఏముండదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ శాశ్వతమైన నరకంలో కాలుతావు నువ్వు, నీ కుటుంబం. కాబట్టి నీకంటూ ఒక లైఫ్ ఉండదన్నమాట. దయచేసి కాబట్టి తండ్రి ప్రేమ అలాంటిది. అలాంటి ఈ లోక సంబంధమైన తండ్రే అంత గొప్పగా పెంచుతుంటే ఆ తండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్న ఇంత ప్రేమ మరి నిన్ను ఈ లోకాన్ని కన్నా శాశ్వతమైన తండ్రి, పరలోకపు తండ్రి ఇంకెంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. ఇంతమంది బిడ్డలు ఆయన్ని వద్దనుకుని వెళ్తుంటే, ఆయన మాట వినకపోతుంటే, దేవుని మందిరంలో పాస్టర్ గారు గింజుకుని ఎంతో ప్రయాసపడి ఉపవాస దీక్షలతో కష్టపడి సంఘాన్ని పెంచుతుంటుంటే పాస్టర్ గారిని లెక్క చేస్తలేదు. ఆత్మీయ తండ్రి లేడు, పరలోకపు తండ్రి లేడు. టైం వస్తే నీ ఇష్టమే, టైం వస్తే నీ ఆలోచనే, టైం వస్తే నువ్వు అనుకున్నది జరగాలి, లేకపోతే గొడవ, పెద్ద గొడవ. ఇది ఎట్టి పరిస్థితుల్లో నీకు కానీ నీ కుటుంబానికి కానీ మంచిది కాదు. దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడు నీ ఎడల జాలిపడాలంటే, దేవుడు నిన్ను ఆకాశపు వాకండ్లనిప్పి పట్టజాలని దీవెనలు ఇవ్వాలంటే, కొవ్విన దూడల వలె నువ్వు గంతులు వేయాలంటే, ఉదయించు సూర్యుని వలె నిత్యము ప్రకాశించాలంటే, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు దీవించబడి, ఇంట్లో నుంచి వచ్చినప్పుడు దీవించబడి, పొలంలోకి వెళ్తే దీవించబడి, ఉద్యోగస్తుల్లో దీవించబడాలంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ప్రకారం అట్టి ధన్యత నీకు రావాలంటే ముందేం చేయాలి? దేవుని యందు భయము భక్తి ఉండాలి. అట్టి భయము భక్తి కలిగి, ఇది దేవుని మాటరా బాబు, పాస్టర్ గారు మనకు చెప్పారు, ఈ మాటకు లోబడాలన్న భయం భక్తి నీ జీవితంలోకి వస్తే తల్లిదండ్రులకు లోబడతావు, నీ కుటుంబానికి లోబడతావు. అచ్చం దేవుడిచ్చే ఆశీర్వాదాలు అన్నింటికీ కూడా ఏమవుతానమ్మా, నువ్వు యోగ్యురాలు అవుతావు. అట్టి ధన్యత దేవుడు మీ అందరికీ ఇవ్వాలని, మరి ముఖ్యంగా కనిపే నాగరాజు గారి యొక్క సంతానానికి, వారి యొక్క తల్లిగారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు దేవుడు నిత్యము ఆశీర్వాదాలతో వర్ధిల్లింప చేయాలని దేవుడి మాటలను మీలో ఫలింపజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి దైవ సేవకులకు, మరి నన్ను ప్రేమతో పిలిచిన కనిపే నాగరాజు గారి యొక్క కుటుంబ సభ్యులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. తల్లిదండ్రులు నాయన తక్కువగా చూసే తండ్రి, తల్లిదండ్రులను నాయన నీచంగా చూసేటువంటి సంతానాలు, అపవాది సంతానాలు ఎక్కువైపోయాయి తండ్రి. ప్రభు, తల్లిదండ్రులను ప్రేమతో అమ్మా నాన్న అని గౌరవించుకుని వారి పాదాల దగ్గర కూర్చుని అమ్మ నాన్న చెప్పినట్టుగా నడుచుకునే బిడ్డలను ప్రభువా ఈ సమాజంలో తయారు చేయడానికి కావలసిన నీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి ప్రభువా, నీవు నియమించిన తల్లిదండ్రులు, నీవిచ్చినటువంటి తల్లిదండ్రులు, వారికి నీవు బహుమానంగా ఇచ్చావు నాయన బిడ్డలను. ఆ బిడ్డలే ప్రభువా తల్లిదండ్రులను ఏడిపిస్తున్నారు, తల్లిదండ్రులను నాయన దూషిస్తున్నారు, అవమానిస్తున్నారయ్యా. వారందరినీ క్షమించండి. ఇదిగో ప్రభువా, కనిపే నాగరాజు గారు బిడ్డలను ఎంతో ప్రేమగా పెంచారు, ఎంత ప్రేమగా పెంచారు. ఇప్పటికీ ప్రభు ఆ బిడ్డలలో మా నాన్న ఉంటే బాగుండు అనే ఒక సంతోషం ప్రభు లేడన్న కన్నీరు వారి హృదయంలో ఇప్పటికీ నేను చూస్తున్నాను తండ్రి. ఎంత ప్రేమగా వారిని పెంచాడో, ఎంత కష్టపడి పెంచాడో. ఎప్పుడు కూడా కాసేపు పడుకుందాం, 2 రోజులు రెస్ట్ తీసుకుందామని లేదు. నా బిడ్డలు నేను పడుకుంటే నా బిడ్డలకి ఏంటి అని జీవితాంతం ప్రయాసపడి ఒక్కొక్కడిని సెటిల్ చేసుకుంటూ ఒక్కొక్క జీవితం ఉన్నతంగా ఎదగాలని ప్రయాసపడిన నాగరాజు గారి యొక్క ప్రేమ నీవిచ్చిందే నాయన. నీవిచ్చిన ప్రేమే, నీ ప్రేమ ఎంత అద్భుతమైనదో తండ్రి. ఈ రోజున ప్రభు తల్లిదండ్రులను చూస్తే తెలుస్తుంది ప్రభు. అట్టి ప్రేమ తండ్రి కుటుంబానికి నాగరాజు గారి ద్వారా మీరు ఇచ్చారు. ఇదిగో ప్రభు తల్లిగారు ఉన్నారు, ఆ తల్లిని మిగిలి ఉన్న తల్లిని ప్రభు తండ్రి బిడ్డలందరూ బాగా చూసుకుని ఆ తల్లికి లోబడుతూ ఆవిడ అమాయకురాలుగా లేకపోతే ఏమీ తెలియని దానిగా ఉన్నప్పటికీ కూడా మా అమ్మ మాటే మాట అని ప్రభు ఆ బిడ్డలు లోబడుతూ
దీవెనలు పొందుకుని ఆశీర్వాదాలు పొందుకునే స్థితి ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని, ఇక్కడ కన్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు ప్రభువా, వారందరినీ దీవించమని. ఇదిగో ప్రభా బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభువా, వారిని బహుగా దీవించండి. వారి చదువుల్లో, వారు చేస్తున్న పనుల్లో నాయన మీరు తోడుగా ఉండండి నాయన. అలాంటి పనులు ఎవరైనా చేస్తే దయతో క్షమించి ప్రభువా ఇక నుంచి అయినా తల్లిదండ్రులను గౌరవించే స్థితి ప్రభు అట్టి మనస్సు బిడ్డలకి కలుగు చేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి దైవజనులకు మరొకసారి